హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. సో మీరు థంబ్నెయిల్ చూశారు కదా, ఇంకా 15,000లో టాప్ 5 మొబైల్స్ గురించి తెలుసుకుందాం. మన ఇండియాలో ఈ ప్రైస్ రేంజ్లో ఎక్కువ మొబైల్స్ సేల్ అవుతాయి. సో ఈ బడ్జెట్ మొబైల్స్ని చాలా రీసెర్చ్ చేసి ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్స్ని తీసుకొచ్చాను. యాజ్ యూజువల్గా నేను చెప్పే అన్ని మొబైల్స్ ఈ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ మొబైల్సే. సో ఆర్డర్ చూడకండి, మీ రిక్వైర్మెంట్స్ని అండ్ మీకు నచ్చిన బ్రాండ్లో ఏ మొబైల్ కావాలనే దాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా గుడ్ డిస్ప్లే, మంచి ప్రొసెసర్, గుడ్ కెమెరా క్వాలిటీ అండ్ మినిమం 5000 mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తాయి. సో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ టు మై ఛానల్. టాప్ 5 మొబైల్స్లో 5th పొజిషన్లో ఉన్న మొబైల్ శాంసంగ్ నుండి లాంచ్ అయిన M14 5G మొబైల్. సో ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ వచ్చేసి పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. ఇంకా ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇంకా డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కంటెంట్ వాచింగ్కి ఇది ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. ప్రొసెసర్ వచ్చేసి శాంసంగ్ Exynos 1330 5nm 5G ప్రొసెసర్. ఇది డే టు డే వర్క్స్ అండ్ గేమింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. Android 13 విత్ One UI 5.1 ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. 2 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్పారు. 13 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్తో వస్తుంది. డీసెంట్ పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ వచ్చేసి 6000 mAh విత్ 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేయరు, సపరేట్గా కొనుక్కోవాల్సిందే. సో ఇది శాంసంగ్ M14 5G గురించి. ఈ బ్రాండ్ నచ్చితే శాంసంగ్ మొబైల్ తీసుకోండి. ప్రైస్ విషయానికి వస్తే 4GB 128GB మోడల్ 12,490 రూపాయలు మాత్రమే. కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ టాప్ 4లో టెక్నో బ్రాండ్ నుంచి టెక్నో పోవో 5 Pro మొబైల్ ఉంది. ఈ మొబైల్ యూనిక్ డిజైన్తో వస్తుంది విత్ బ్యాక్ ఆర్క్ లైటింగ్తో. నథింగ్ మొబైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాక్, ఫ్రేమ్ కూడా ప్లాస్టికే. ఫ్రంట్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఇంకా దీని బ్యాక్ ఆర్క్ లైటింగ్ ఏదైతే ఉందో అది RGB కలర్స్తో వస్తుంది. లైట్ కలర్ చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ యువర్ యాక్షన్స్ అండ్ నోటిఫికేషన్స్. డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD ప్యానల్తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ కూడా ఉన్నాయి. కంటెంట్ వాచింగ్ ఇది చాలా బాగుంటుంది. ప్రొసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6080 5nm ప్రొసెసర్. డే టు డే వర్క్స్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. గేమ్స్ కూడా బాగా ఆడవచ్చు, ఎందుకంటే కూలింగ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేశారు. హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండవు. 10 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, ఎందుకంటే డే టు డే వర్క్స్లో ఎటువంటి ల్యాగు ఉండదు. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఫొటోస్ అయితే డీసెంట్ క్వాలిటీలో తీసుకోవచ్చు, వీడియోస్ కూడా బాగుంటాయి. సో బ్యాటరీ వచ్చేసి 5000 mAh విత్ 68 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 1 full day మీకు ఛార్జింగ్ అయితే ఆగుతుంది. సో ఇది టెక్నో పోవో 5 Pro గురించి. యూనిక్ డిజైన్తో మంచి మొబైల్ కోసం చూస్తే ఈ మొబైల్ని తీసుకోవచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 8GB 128GB మోడల్ 14,999 రూపాయలు మాత్రమే. ఇంకా ఈ మొబైల్ మీద 1500 రూపీస్ కూపన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంకా టాప్ 3 గురించి మాట్లాడుకుంటే, 3rd పొజిషన్లో మోటో G54 5G మొబైల్ ఉంది. దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, బ్యాక్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. ఫ్రంట్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. ఇంకా డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచ్ ఫుల్ HD IPS LCD డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HD10+ సపోర్ట్ కూడా ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. కంటెంట్ వాచింగ్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. ప్రొసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7020 6nm ప్రొసెసర్. ఇది గేమింగ్కి చాలా బాగుంటుంది, మీడియం గేమ్స్ ఆడొచ్చు. LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. 14 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OS సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. డీసెంట్ పిక్స్ తీసుకోవచ్చు, నైట్ పిక్స్ కూడా బాగుంటాయి. వీడియోస్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక బ్యాటరీ వచ్చేసి 6000 mAh విత్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మోటో UI మీద రన్ అవుతుంది. ఇది ఒక క్లీన్ UI అని చెప్పొచ్చు. సో ఇది మోటో G54 మొబైల్ గురించి. ఒక మంచి క్లీన్ UIతో డీసెంట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ తీసుకోండి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 8GB 128GB మోడల్ 13,999 రూపాయలు మాత్రమే. ఇంకా 2nd పొజిషన్లో ఉన్న మొబైల్ వచ్చేసి Redmi Note 12 5G మొబైల్. ఏంట్రా వీడు Note 13 కూడా లాంచ్ అయ్యింది,
నోట్ 12 గురించే చెప్తున్నాడు అనుకుంటున్నారా? నోట్ 13 18,000కు లాంచ్ అయింది. సో దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ వచ్చేసి ప్లాస్టిక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. మ్యాట్ ఫినిష్తో ఉంటుంది, ప్రీమియం లుక్ ఉంటుంది. 188 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇది ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. కంటెంట్ వాచింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 4th Gen 1 6nm ప్రొసెసర్, LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది. డే టు డే టాస్క్స్లో ల్యాగ్ అయితే ఉండదు. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. 9 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. పిక్స్ అండ్ వీడియోస్ గుడ్ క్వాలిటీలో తీసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫుల్ వర్కింగ్ డే మీకు బ్యాటరీ అయితే అవుతుంది. సో ఇది రెడ్మీ నోట్ 12 5G గురించి. రెడ్మీ బ్రాండ్లో ఒక డీసెంట్ మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 4GB 128GB వేరియంట్ 15,499 రూపాయలు మాత్రమే. కార్డ్ ఆఫర్తో ఇంకా తగ్గుతుంది. సో మన లిస్ట్లో టాప్ 1 పొజిషన్లో ఉన్న మొబైల్ గురించి మాట్లాడుకుందాం. అది రియల్మీ బ్రాండ్ నుంచి రియల్మీ నార్జో 60 5G మొబైల్. ఇది కెమెరా సెంట్రిక్ మొబైల్. ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ వచ్చేసి వీగన్ లెదర్ ఫినిష్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లే వచ్చేసి 6.43 ఇంచ్ ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది ఒక మంచి డిస్ప్లే. కంటెంట్ వాచింగ్ అయితే చాలా బాగుంటుంది. ప్రొసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6020 7nm ప్రొసెసర్. ఇది డే టు డే వర్క్స్లో లాగే ఉండదు. గేమ్స్ కూడా మీడియం గేమ్స్ ఆడొచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. రియల్మీ UI మీద రన్ అవుతుంది. కెమెరాస్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. పిక్స్ అండ్ వీడియోస్ చాలా బాగుంటాయి. ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఒక మంచి కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ నార్జో 60 5G మొబైల్ గురించి. గుడ్ లుక్స్తో మంచి డిజైన్తో ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటే ఈ మొబైల్ని తీసుకోవచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 15,999 రూపాయలు మాత్రమే. కార్డ్ ఆఫర్స్తో ఇంకా తగ్గుతుంది. ఇది ఫ్రెండ్స్ 15,000 బడ్జెట్లో టాప్ 5 మొబైల్స్ గురించి. మీ రిక్వైర్మెంట్స్కి ఏ మొబైల్ తీసుకోవాలనిపిస్తే అది తీసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.